ఎవరేమనుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక్కింత భయం కలుగుతుందా అనేటువంటి సందర్భాలు ఈ మధ్య చూస్తున్నాం. మోడీ గారు కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా మంచిగా ఉంది, ఆ రేంజ్లో లేరు మీరంటూ చెప్పడం, అదేవిధంగా ఐటీడీపీ వాళ్ళు కూడా ఏమీ చేయట్లేదంటూ లోకేష్ గారు కూడా కోప్పడ్డారంట. మరి ఏపీ వైసీపీ జాయింట్ సెక్రటరీగా ఎవరికైనా కూడా ప్రశ్నలు సంధించగలిగిన వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మల్లేశ్వరి, నాగా మల్లేశ్వరి మేడం. వెల్కమ్ టు మై స్టూడియో. అధికారంలోకి టీడీపీ రాగానే, అంటే కూటమి రాగానే భయంకరమైనటువంటి ఒక నిందనేశారంటూ వచ్చిందండి. మీరు వచ్చి రాగానే శాంపిల్స్ని ఎక్కడికి పంపించకుండా, శాంపిల్స్ని సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా, సీఎం పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి దాంట్లో జంతువుల కొవ్వు కలిసింది, ఇంకా మన డిప్యూటీ సీఎం గారు ఇంకొక అడుగు ముందుకేసి బీఫ్ కొవ్వు, పంది కొవ్వు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వేయండి. ఇప్పుడు అమరావతి పైన మీకు ప్రత్యేకంగా కక్ష ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు దక్షిణ కొరియా చేస్తావా అని ఒక వీడియో చేశారు. దక్షిణ కొరియా చేస్తావా నారాయణ, సింగపూర్ పోయింది, అది పోయింది, ఇది పోయింది అని కౌంటర్లు చేస్తున్నారు. ఏమిటి అమరావతిని దక్షిణ కొరియా చేయకూడదా? మీ వర్గాన్ని మీరు కాపాడుకోవడానికి అమరావతి రాజధాని అని ఒక అడ్డంగా పెట్టుకొని కాసేపు కొరియా అంటాడు, కాసేపు సౌత్ ఆఫ్రికా అంటాడు, కాసేపు సింగపూర్ అంటారు, కాసేపు చైనా నుంచి అన్నారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ గురించి మీరు ఒక వీడియో చూశాను. మీది అయ్యన్న పాత్రుడు పారిపోయాడు, రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే స్పీకర్ గురించి చేశారు. నిజంగానే పారిపోయాడా? లేరు కదా సార్. మరి ఆ రోజు నర్సీపట్నం కాలేజ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేమందరం అక్కడికి వెళ్ళాం కదా. లక్షణంగా ఉంది కాలేజీ. ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ సార్, రాజశేఖర్ రెడ్డి గారి జయంతికి, వర్ధంతికి దండలేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం, అఫీషియల్ ప్రోగ్రామ్ చేస్తాం. టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఎన్టీ రామారావు గారి వర్ధంతికి, జయంతికి దండలేస్తారు, అఫీషియల్గా ప్రోగ్రామ్ చేస్తారు. ఏ రోజైనా జనసేన పార్టీలో ఇప్పుడు వరకు వాళ్ళ కాలంలో అట్లీస్ట్ ఆయన ట్విట్టర్ ద్వారా అయినా కూడా రంగా గారికి బర్త్డే విషెస్ కానీ, డెత్ యానివర్సరీ విషెస్ కానీ తెలియజేశారా? జనసేన టీడీపీ కలిసి ఉండగానే ఓడ కొట్టాలి, ఇది మీ మాట, మీ అధినాయకుడు. మా అధినాయకుడు మాట అదే, మా మాట కూడా అదే. అంతే. మేము కోరుకుంటుంది కూడా అదే, నేను కోరుకుంటుంది అదే. ఎందుకంటే విడిపోతే మేము గెలిచేస్తాము, విడిపోతే మేము ఓడిపోకుండా ఉంటాము అనే మాకు లేదు. అది వీళ్ళు ఉండగానే ఓడగొడితే ఆ రోజు తెలుస్తుంది. అప్పుడు 15 సంవత్సరాలు ఉంటారో 30 సంవత్సరాలు ఉంటారో ఆ రోజు తెలుస్తుంది. ఎవరినైతే రాసుకోండి సార్, మాకు మై వర్డ్స్. మీరు ఎవరెవరైతే మీ నియోజకవర్గాలలో దళితులు అని చెప్పేసి జనాల్ని బహిష్కరిస్తున్నారో, 2029లో మా దళితులే మిమ్మల్ని బహిష్కరించకపోతే ఆ రోజు మళ్ళీ కూర్చొని నేను మీకు వీడియో ఇస్తాను. 100% రెచ్చగొట్టిన నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.